కేటీఆర్ తన మాట వినాలంటున్నారు జగ్గారెడ్డి. మీరు తగ్గితే మేము తగ్గుతామంటూ ప్రతిపాదన చేశారు. కేటీఆర్ ఒకటంటే 10 మాటలంటామని, ఇందులో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు. కేటీఆర్ ఒక్క బూతు మాట మాట్లాడితే సీఎం 10 తిట్లు తిడతారని, కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు తిడితే పడేవారెవరూ లేరన్నారు జగ్గారెడ్డి. ఇంతకీ సడన్ గా జగ్గారెడ్డి బీఆర్ఎస్ ముందుకు ఈ సీజ్ ఫైర్ ప్రపోజల్ ఎందుకు తెచ్చారు? కాంగ్రెస్ పార్టీ సవాళ్లు, బీఆర్ఎస్ ప్రతి సవాళ్లు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. సీఎం రేవంత్ ఏడాదిన్నర పాలన 6 గ్యారంటీల అమలుపై చర్చిద్దామంటూ సీఎం రేవంత్ కేసీఆర్ కి సవాల్ విసరటం, రేవంత్ సవాల్కి కేటీఆర్ కౌంటర్లివ్వటం, తిరిగి కేటీఆర్ కి కాంగ్రెస్ నేతల ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో ఉన్నట్టుండి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి బీఆర్ఎస్ ముందు సీజ్ ఫైర్ ప్రపోజల్ తీసుకొచ్చారు. కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరును టార్గెట్ చేసిన జగ్గారెడ్డి కాంగ్రెస్ ని విమర్శించే ముందు కేటీఆర్ తన కుటుంబాన్ని సరిదిద్దుకోవాలన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరు కూడా కారణమైంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు కవిత. ఇదే అంశంపై జూలై 17న రైలు రోకో నిర్వహిస్తామని, దక్షిణాది నుంచి ఢిల్లీకి రైళ్లను రానివ్వబోమని కవిత చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో పదవులు ఓబీసీలకిస్తారా అని మీడియా ప్రశ్నించడంతో బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలను తనను అడగద్దు అన్నారు ఎమ్మెల్సీ కవిత. నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరేదో బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళకి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా అని అడగడం కాదు. బాధ్యత కలిగినటువంటి పత్రికా మిత్రులుగా నా రిక్వెస్ట్, బీసీ బిల్ అనేటటువంటిది బీసీ ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పిన బీజేపీ పార్టీ అధికారంలో ఉండి ఇవ్వలేకపోతుంది. ఎందుకు ఇవ్వలేకపోతుందని వాళ్ళని అడగాలి, కానీ బీసీ రిజర్వేషన్లు ఇమ్మని నన్ను ఉల్టా క్వశ్చన్లు అడిగితే ఎట్లా బ్రదర్? మీరు కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోందని, పార్టీ ఎప్పుడు పెడతారని ప్రశ్నించడంతో ఆ అవసరం లేదన్నారు కవిత. ఎందుకన్నా బీఆర్ఎస్ ఉంది కదా, మళ్ళీ ఇంకోటి ఎందుకు? ఎస్ అన్న, ఇదివరకు మహిళా బిల్లు కూడా భారత్ జాగృతి బ్యానర్ మీదనే పోరాటం చేసినామన్న. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్న కవిత జాగృతి పేరుతో సొంతగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కవిత వ్యవహార శైలితో పాటు బీఆర్ఎస్ పై కవిత చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో జగ్గారెడ్డి కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరును టార్గెట్ చేశారు. అందరికీ వడదెబ్బ తగిలితే కేటీఆర్ కి ఫ్యామిలీ స్ట్రోక్స్ తగులుతున్నాయని అన్నారు జగ్గారెడ్డి. ఈ ఇంటి స్ట్రోకులు మహా డేంజర్. ఇప్పుడు కవిత ఒక దిక్కు స్ట్రోక్, హరీష్ రావుది ఒక దిక్కు స్ట్రోక్ ఉంటుంది. అందరికి వడదెబ్బలతో ఎండ దెబ్బలు తాకితే ఈయనకు ఈ ఫ్యామిలీ దెబ్బలు తాకుతున్నాయి. ఈయనకు నీకేం చెప్తున్నా, డైరెక్ట్గా కవిత అటాక్ చేస్తుంది, ఇట్లా ఇండైరెక్ట్గా హరీష్ రావు అటాక్ చేస్తున్నాడు. తండ్రి పాపం కేసీఆర్ గారికి ఏం చేయాలో అర్థమవుతలేదు. కేటీఆర్కి ఏమో రాజకీయ అనుభవం లేక, అవగాహన లేక ఇతను ఇబ్బంది పడుతున్నాడు. కేటీఆర్ కాంగ్రెస్ ని విమర్శించే ముందు బాగా స్టడీ చేయాలన్నారు జగ్గారెడ్డి. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నేతలను ఒక మాట అంటే తాము 10 మాటలంటామన్నారు. బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రిని దూషించడం ఆపేస్తే తాము కూడా ప్రతి విమర్శలు ఆపేస్తామన్నారు జగ్గారెడ్డి. మీరు ఒక బూతు మాట, ఒక తప్పుడు మాట మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారు 10 తిట్లు తిడతాడు. ఇలా నో డౌట్, నేను చెప్తున్నా కదా, తిడతాడు. నువ్వు బంద్ చేయి, ఆయన బంద్ చేస్తాడు. నువ్వు ఒకటి తిడితే ఆయన 10 తిడతాడు. ఇలా మేము కాంప్రమైజ్ కాము. మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హాట్ గా జరుగుతున్న డైలాగ్ వార్ కి ఎండ్ కార్డ్ వేసేందుకు జగ్గారెడ్డి చేసిన సీజ్ ఫైర్ ప్రపోజల్ కి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.